ఏఆర్ మురుగదాస్ ఇంకా శివకార్తికేయన్ మచ్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన మదరాసి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి వెయిటింగ్ ట్రైలర్ కోసం. ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే మస్తుంది భయ్య. ఇంకా గట్టిగా చెప్పాలంటే కూలీ ట్రైలర్ కంటే చాలా అంటే చాలా బెటర్. ద ఓజీ ఈజ్ ఫైనలీ బ్యాక్. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్స్ అనగానే లోకేష్ కనకరాజన్ అంటున్నారు, కానీ యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఎట్లుంటాయో మనకు చూపించిందే ఏఆర్ మురుగదాస్. గజని, తుపాకీ ఇంకా కత్తి ఈ మూవీస్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ మధ్య కాలంలో ఆయన తీసిన లాస్ట్ మూవీస్ అంతలా ఆడలేదు. సికిందర్ అయితే అస్సలు ఆడలేదు అనుకోండి. ఈయన కూడా శంకర్ లాగా అస్సాం బండి ఎక్కేస్తారేమో అనుకున్నా గానీ మదరాసి ట్రైలర్ చూశాక కొంచెం హోప్ వచ్చింది. ట్రైలర్లో ఆర్మ్స్ డీలింగ్ గురించి చూపించినా కూడా అసలు హీరో రోల్ ఏంటి, హీరో ప్రాబ్లం ఏంటి, మనోడి బాధ ఏంటి, ఇవేం రివీల్ చేయకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. విద్యుత్ని బాలీవుడ్ వాళ్ళు వాడుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మన మురుగదాస్ గారు మాత్రం గట్టిగా వాడేసుకుంటున్నారు. లాస్ట్ టైం తుపాకీలో, ఇప్పుడు ఈ మదరాసిలో. ట్రైలర్ బట్టి చూస్తే విద్యుత్ రోల్ చాలా పవర్ఫుల్గానే ఉంది. ఇంకా మన శివకార్తికేయన్ లవర్ బాయ్ మూవీస్తో బాగా కనెక్ట్ అయిన మనోడు సడన్గా రూట్ మార్చేశాడు. ఇది శివకార్తికేయన్ 2.0 అనొచ్చు. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మనోడు తమిళ ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ట్రైలర్లో చూపించినట్టుగా స్టోరీలో డెప్త్ ఉండి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ట్రస్ట్ మీ ఈ మూవీ కూలీని బీట్ చేసేస్తుంది. అంతేకాదు కాలీవుడ్లో విజయ్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అన్నదానికి ఈ మూవీ ఇచ్చే హిట్ తర్వాత ఒక ఆన్సర్ వస్తుందని నా నమ్మకం. శివకార్తికేయన్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ కాలీవుడ్. సో ఇది మన ట్రైలర్ రివ్యూ. మళ్ళీ ఈ మూవీ రివ్యూకి కలుద్దాం. అంతవరకు టాటా, సీ యూ, బై బై.